హలో క్రేజీ ఫ్యామిలీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి చెక్క. చాలా రోజుల తర్వాత ఎందుకు బాగా తినాలనిపించింది. వెంటనే వెళ్ళి మా అమ్మమ్మని ఎలా చేయాలి అని అడిగితే ప్రాసెస్ చెప్పింది. వినగానే పిచ్చలైట్ ఈజీగా చేసేస్తా అని అనుకున్నా. బట్ మనకంత సీన్ లేదని లాస్ట్లో కానీ తెలియలేదు. ఇలా ఎందుకు చెప్పానో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా ఉంటారు. ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. నేనైతే 1 kg పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లి చెక్కలో నీరసం వచ్చే ప్రాసెస్ ఏదైనా ఉందంటే అది పల్లీలు ఫ్రై చేసుకోవడమే. మంచిగా ఒక 20 minutes ఫ్రై చేసుకున్నాక పల్లీలు పొట్టు తీసుకోవాలి. పల్లీల పొట్టు మొత్తం తీసేసి ఆ తర్వాత ఏదైనా రోలుతో కానీ పప్పు గుత్తితో కానీ పల్లీలని ముక్కలుగా చేసుకోవాలి. అలా గుండ్రగా బాల్స్ లాగా ఉంటే చెక్క మంచిగా రాదు. సో దాన్ని ముక్కలుగా చేసుకోవాలి. ఆ పొట్టు మొత్తం మన దగ్గర చాటు ఉంటుందిగా, ఆ చాటుతో చెరిగేసుకోవాలి. ఈ పని మన వల్ల కాదులే అని చెప్పేసి నేను మా అమ్మమ్మకి ఇచ్చేసా. సర్లే అని ఒకసారి ట్రై చేస్తే పొట్టు చాటలో పల్లీలు నేల మీద ఉన్నాయి. వామ్మో, ఇలాంటివన్నీ మనతో అయ్యే పనులు కాదులే అని మళ్ళీ అమ్మమ్మకి ఇచ్చేసాను. ఈ చాటకు కూడా ఒక స్టోరీ ఉందండోయ్. మన దగ్గరలాగా మేముండే ప్లేస్లో అల్లిన చాటలు దొరకవన్నమాట. సో అందుకని ఇంకా తప్పనిసరిగా ప్లాస్టిక్ చాట తీసుకున్నాము. పొట్టు మొత్తం తీసేసాక చూసారా పల్లీలు ఎంత చక్కగా తెల్లగా ఉన్నాయో. అక్కడక్కడ పొట్టున్నా పర్లేదు, బట్ మ్యాక్సిమం 99% పొట్టు లేకుండా చూసుకోవాలి. అప్పుడే చెక్క మంచిగా వస్తుంది. పొట్టు ఉంటే టేస్ట్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది. సో మ్యాక్సిమం పొట్టు లేకుండా ఉండేలానే చూసుకోండి. తర్వాత బెల్లం ముద్ద తీసుకొని మేమైతే ఒక కవర్లో పెట్టి రోలుతో బాగా దంచుకున్నాము. చిన్న చిన్న పీసెస్లా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని బెల్లాన్ని కరగడానికి పెట్టాలన్నమాట. 1 kg పల్లీలకి 3/4 kg బెల్లం తీసుకోవాలి. బెల్లం కరగడానికి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలు. ఇది తెలియక నేను ఒక ఫుల్ బాటిల్ వాటర్ పోసేద్దామా అని అడిగాను ఫస్ట్ మా అమ్మమ్మని. అలా చేసుంటే పల్లీలు నీళ్ళల్లో స్విమ్మింగ్ చేసేవేమో కదా. బెల్లం కరిగిన తర్వాత ఒకసారి మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే జనరల్గా బెల్లంలో ఇసుక ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వడకట్టుకుంటే అదంతా రాకుండా మనం చేసుకునే స్వీట్ చక్కగా వస్తుంది. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. పాకం మన అరిసెల పాకం లాగా లైట్గా ఉండకూడదండి. పల్లి చెక్కకి కొంచెం ముదురు పాకమే ఉండాలి. అప్పుడే పల్లీలు మంచిగా చెక్కలాగా వస్తుంది. లేకపోతే సాగిపోతూ జిగురుగా ఉంటుంది. పాకం వచ్చాక వేడిగా ఉన్నప్పుడే పల్లీలని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్లో నేను ఒక మిస్టేక్ చేశాను అని చెప్పా కదా. అదేంటంటే నాకు బెల్లం పాకం ఎక్కువ అయిపోయి పల్లీలు తక్కువయ్యాయి. మా దగ్గర ఎక్స్ట్రా పల్లీలు లేకపోవడం వల్ల నేను పుట్నాల పప్పు వేసుకున్నా. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఇలా అయితే మీరు కూడా పుట్నాలు వేసుకొని మేనేజ్ చేయొచ్చు. మొత్తం మంచిగా మిక్స్ చేసి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి మంచిగా నెయ్యి పూసి కొంచెం గోధుమ పిండి లేదా ఏదైనా పౌడర్తో డస్టింగ్ చేసుకొని ఆ తర్వాత పల్లి చెక్కని ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో ఒత్తుకుంటూ కానీ లేదా స్పూన్తో కానీ మంచిగా మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒత్తుకుంటూ నిదానంగా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్లేట్ మొత్తం సెట్ అయిన తర్వాత దీన్ని ఒక 3-4 గంటలు అలా వదిలేసేయాలన్నమాట. అప్పుడు మనకి చెక్క గట్టి పడుతుంది. మనం పీసెస్లా కట్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. హ్యాపీ ఈటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.